ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పభానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, అసలు ధన సంబంధించిన సమస్య ఎందుకు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు ఉండదు, నిలువధనం ఎందుకు ఉండదు, 4 రూపాయల జేబులో ఎప్పుడు ఉండకపోవడానికి కారణం ఏంటి, డబ్బులకి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాం, ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారి రాశి నుంచి నేను చెప్పేటువంటిది పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేని వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటి, మంత్రం ఏమిటి అనేటువంటి స్పష్టంగా చెప్తాను. ఇవి పాటించినట్లయితే ఖచ్చితంగా ఇవి పాటించిన రోజు నుంచి స్లోగా రోజులు నెలలు గడుస్తున్న కొద్దీ 100% మీకు ధనాభివృద్ధి కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాను. మీన లగ్నము, మీనరాశి. మీన లగ్న, మీనరాశి వారికి లగ్నాధిపతి గురువయ్యాడు, లగ్న దశమాధిపతి గురువయ్యాడు. సో ఎప్పుడైతే గురుగ్రహం అయిందో ఈ గురువు పర్టికులర్గా ఇక్కడ ఏమిటంటే ఇది రోల్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అంటే, ఈ గురువు పర్టికులర్గా గురుగ్రహం ఎప్పుడైతే బాగుందో మీకు ఆటోమేటిక్గా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇంక ఇబ్బంది ఉండదు. ఇది కెరియర్ పరంగా సెట్ అయ్యేటువంటిది. మీ లగ్నాధిపతి, ఈ లగ్నాధిపతి పాడయ్యాడండి, గురువు బాలేడు, అప్పుడు మీరు కెరియర్ని మీరు ఎంతసేపు కూడా ఈ జాబ్లోకి సెట్ అవ్వాలని తీసుకోకూడదు, బిజినెస్లోకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది బుధుడు బాగుంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క మీనం వారికి పర్టికులర్గా మీన లగ్నం వారికి చూసుకున్నట్లయితే ధనస్థానాధిపతి కుజుడవుతాడు. సో ఎప్పుడైతే కుజుడవుతాడో ఈ కుజగ్రహం ధనాధిపతి అయినందుకు, ఫైరీ సైన్ అయినందుకు ధనము అద్భుతంగా ఈ ఎలక్ట్రికల్ రిలేటెడ్, పవర్ రిలేటెడ్ ద్వారా వస్తూ ఉంటుంది. కుజుడు బాగుంటే, లేనట్లయితే అగ్ని ప్రమాదాల ద్వారా డబ్బులు పోతాయి ఒక్కోసారి వీళ్ళకి. కాబట్టి కుజుడు యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. దాంతోపాటు ఈ సప్తమ స్థానాధిపతి బుధుడు అవుతున్నందుకు ఈ బుధగ్రహం ఏదైతే ఉందో ఈ బుధగ్రహము జీవిత భాగస్వామి ద్వారా, పార్ట్నర్స్ ద్వారా డబ్బులు రావడం ఇట్లాంటి యోగాన్ని ఇస్తుంది బుధుడు. కాబట్టి మీకు పార్ట్నర్స్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే బుధగ్రహం బాగుండాలి. అదేవిధంగా మీకు షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నాము అంటే ఇట్స్ వెరీ క్లియర్, శుక్రగ్రహం యొక్క ప్రభావం మీ మీద ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా మీకు శని భగవానుడు కనుక బాగున్నట్లయితే మీ జన్మజాతకంలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి. అయితే ఇక్కడ ఒక్కొక్క గ్రహము అంటే లగ్నాధిపతి ఉన్న స్ట్రెంత్ ఏమిటి, ధనాధిపతి ఎలా ఉన్నాడు, చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు అంటే రియల్ ఎస్టేట్ ద్వారా రావాలంటే చతుర్థాధిపతి. అయితే ఇక్కడ చంద్రుడు పంచమాధిపతి అవుతాడు అంటే కళా సంబంధంగా, ఫార్మసీ రిలేటెడ్ ఇట్లాంటి వాటి ద్వారా ఇస్తుంటారు, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్. ఇవి మనం చూసుకుంటూ మీరు ఎక్కువగా చేయవలసింది ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి చూసుకున్నట్లయితే, వాస్తులో ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. ఉత్తరంలో పొరపాటును కూడా టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి. ఇది కూడా మెయిన్గా మీకు ఫైనాన్స్ లేకపోవడానికి కారణం. బ్యాంకులో డబ్బులు ఉండట్లేదు అంటే వాయువ్యంలో ఏదైనా దోషం ఉంటుంది, అంటే వాయువ్యం తగ్గడం పెరగడం ఉంటుంది. అంటే కొన్నిసార్లు వాయువ్యంలో కూడా టాయిలెట్స్ అవి ఉంటాయి, అది కూడా మెయిన్ కారణం అవుతుంది. మానసిక స్థితి సరిగ్గా లేకపోతుంది దానివల్ల. ఇక మనీయే ప్రొడ్యూస్ అవ్వటం లేదండి. అసలు ఉత్తరమేమో అవకాశాలు రావట్లేదు, వాయువేమో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండట్లేదు, అసలు మనీ ప్రొడ్యూసే అవ్వట్లేదు. ఆగ్నేయంలో చాలామంది టాయిలెట్స్ పెట్టడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. స్త్రీ మూలకంగా ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా తెలియకుండా ఇంట్లో
దక్షిణ నైరుతిలో బీరువా పెట్టి అక్కడ మీరు ధనం పెడుతుంటారు. అది వేస్టేజ్ జోన్, దానివల్ల వేస్టేజ్ అవుతూ ఉంటుంది. పడమర వాయువ్యంలో కూడా తెలియకుండా మనీ పెడతారు, దానివల్ల కూడా మీకు మనీ మీద అంటే ఎంతసేపు పోవడమే బాధ అనేటువంటిది జరుగుతుంది. సో వాస్తుపరంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు జన్మజాతకం లేదు, ఏమీ లేదు, కానీ విపరీతమైనటువంటి ధన ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు, ఒకటి ఓం ధనాధ్యక్ష ధర్మాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః, ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఈ రెండు చేసుకోవచ్చు. అలా కాదు, ఫైనాన్స్ వల్లే నాకు గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, ఆ గొడవలు తగ్గాలి, ఫైనాన్స్ రావాలి. కొంతమంది చూడండి, డబ్బులు ఎవరికో ఇచ్చారు, వాళ్ళ వల్లే బాగా గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు 2 మంత్రాలు చేసుకోవాలి. అదేమిటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయే నమః, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓం అపర్ణాయే నమః చేసుకుంటే అప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనకి చూడండి, కొన్ని మనకి వీడియోల్లో చెప్తూ ఉంటారు, చాగంటి వారు కానీ సామవేదం వారు కానీ మనకు వీడియోలో వస్తుంటాయి, లక్ష్మీ స్థానాలు ఇవి లక్ష్మీ స్థానాలు. అవేమిటి అసలు? ఆ లక్ష్మీ స్థానాలు అయితే వాటిని ఏం చేసుకోవాలో చెప్తాను మీకు. ఫస్ట్ ఒకటి ఆవు వెనుక భాగము అంటూ ఉంటారు. అంటే ఆవు వెనక భాగం అంటే ఏం చేయాలండి? లక్ష్మీ స్థానం అంటే ఆవు వెనక భాగాన్ని దండం పెట్టుకోవాలి, నమస్కరించుకోవాలి. ఇలాగా ముందు భాగాన్ని నమస్కరించుకోకూడదు, ఆవు వెనక భాగాన్ని నమస్కరించుకుంటే లక్ష్మీ అభివృద్ధి వస్తుంది. ఎందుకు అంటే, గోవు దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళినప్పుడు గోవు ఇచ్చినటువంటి స్థానం అది, అందుకే ఆవు వెనక భాగంలో లక్ష్మీ స్థానము, ఆవు యొక్క మయంలో కూడా లక్ష్మి ఉంటుంది అంటారు. రైట్. ఇక రెండవది ఏంటి? ఏనుగు కుంభస్థలము అంటూ ఉంటారు. ఏనుగు కుంభస్థలంలో ఉంటే ఏమిటండి అంటే, ఏనుగు కుంభస్థలాన్ని కూడా దండం పెట్టుకోవాలి, అది లక్ష్మీ స్థానం. అంటే ఏమిటి? ఇవన్నీ ఇంద్రుడికి సంబంధించినటువంటిది. ఇంద్రుడు ఏనుగు ఐరావతం అంటారు, మీకు తెలుసు కదా, అందుకే ఇంద్రుడు ఐరావతం మీద తిరగడం అది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మారేడు దళం, మరి మారేడు దళం అంటారు కదండి, లక్ష్మీ స్థానం అంటుంటారు కదా, మారేడు దళంలో ఉంటుంది అంటారు కదా. ఏం చేయాలి అంటే, మారేడు దళంతో ఈశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే లక్ష్మీ సిద్ధిస్తుంది. వెంటనే ఏమంటారంటే చాలామంది, ఏమండి మాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం పెద్దగా కోటీశ్వరులు అవ్వలేదండి అని వెంటనే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే, లక్ష్మి అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతాన లక్ష్మి, మంచి సంతానం ఉంటే అది లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి. అంటే ఏమిటి? మీకు మంచి విద్య ఉంది, అది కూడా లక్ష్మే. మంచి ధాన్యం ఉంది, లక్ష్మియే. ఆరోగ్యం ఉంది, అది కూడా లక్ష్మియే. అసలు లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే గుర్తింపు. మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే లక్ష్మి. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న టాలెంట్ మనం ఫస్ట్ గుర్తించాలి. లక్ష్మి నా రూపంలో ఏ రూపంలో ఉంది నా దగ్గర, ఆ రూపాన్ని గుర్తించడమే లక్ష్మి. రైట్. అదేవిధంగా పద్మంలో లక్ష్మి ఉంటుందంటారంటే ఏం చేస్తారు అంటే, పద్మాలతో లక్ష్మీదేవిని అష్టోత్తరం చేస్తూ పూజిస్తే లక్ష్మీ అభివృద్ధి. పద్మాలతో హోమం కూడా చేస్తారు. పద్మముకు ఉన్నటువంటి స్థితి ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పద్మానికి? పద్మం వాటర్లో ఉంటుంది, బయటికి చక్కగా విచ్చుకొని ఉంటుంది. కిందని చూస్తే, దాని కాడ కింద చూస్తే మొత్తం అక్కడంతా నాచు బురద ఉంటుంది. అంటే ఏమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ ఎలాగున్నా సరే నీ యొక్క బుద్ధిని వికసించుకున్నట్లయితే, ఇది వికసించుకోవడం ఇలా వికసించుకొని ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే నీ బుద్ధి వికసించుకున్నట్లయితే లక్ష్మి వచ్చి అక్కడ కూర్చుంటుంది అని దాని అర్థం పద్మం అనేటువంటిది. అలాగే ఐదవది శ్రీ పాపిట అంటూ ఉంటారు. అంటే ఈ భాగం లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, శృతి సీమంత సింధూరి అనేటువంటి ఒక నామం ఉంటుంది. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క సంబంధించిన లలితా సహస్రనామాల్లో అమ్మవారి పాదధూలికి సంబంధించిన ఈ పాపిడికి సంబంధించిన నామం అది. అంటే ఇక్కడ మనకి లలిత సహస్రనామాల్లో మరో నామం కూడా ఉంటుంది, సహస్రారాంబు జారూఢ సుధా సారాభివర్షిణి అని. అంటే ఏమిటి? సహస్రారంలో కూర్చొని అమ్మవారు సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ ఉందంటే దాని పాదాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అందుకని అక్కడ మనం స్త్రీలు సింధూరం పెడుతూ ఉంటారు. సింధూరం ధరించడం ద్వారా లక్ష్మీ అభివృద్ధి అవుతుంది అంటూ ఉంటారు. ఏమిటండి దానికి ఏమిటండి లక్ష్మీ అభివృద్ధి అవ్వడము అంటే, లక్ష్మి అంటే ఆరోగ్యం అని కూడా మనం చెప్పుకున్నాం. మనము
మన చుట్టూ ఉన్న ఆరాతో లోపల ఉండేటువంటి నాడి ఏదైతే ఉంటుందో, నాళ్ళు ఉంటాయి, దాని ద్వారా కూడా లక్ష్మీ సంబంధం ఉంటుంది. ఎట్లాగా మనకి హెల్త్ బాగాలేదు, లక్ష్మి పోయింది. ఆరోగ్యమే కదండి అన్నిటికంటే ముఖ్యం. ఎంత డబ్బున్నా హెల్త్ బాగాలేదు అనుకోండి ఏమంటారు, డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని అంటాం. ఈ సుధాసార వర్షాన్ని ఎప్పుడైతే ఆవిడ కురిపిస్తుందో 72,000 నాడులు తడుస్తున్నాయో మన ఆరోగ్యము, మన సౌభాగ్యం అన్నీ కూడా ఆవిడ అనుగ్రహంతో నిండుతున్నాయన్నమాట. దానికి ఆవిడ కృతజ్ఞతగా ఇక్కడ పెడతాము. ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ చేస్తుంటారో కొన్ని మనకి సనాతన ధర్మంలో ఏంటంటే ఇది థర్డ్ ఐ అంటారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందంటారు. అలాగే ఇక్కడ సహస్రారం సంబంధించినటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలా ఎప్పుడైతే సింధూరంతో చేస్తుంటామో ఇలాగా స్త్రీలకి ప్రత్యేకంగా పాపిటి మధ్యలో, అది గొప్ప యోగంగా మారుతుంది. అదే కాకుండా భర్త ఆయుష్ని పెంచుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. భర్త కూడా లక్ష్మీ కదండి, వాళ్ళకి భార్యకి భర్త లక్ష్మి, భర్తకి భార్య లక్ష్మీ స్వరూపము. అంటే లక్ష్మి అంటే ఇక్కడ కేవలం డబ్బులో ఒక స్త్రీమూర్తిలో చూడడం కాదు, క్షేమం కలిగించేది, గుర్తింపునిచ్చేది లక్ష్మి అని అర్థం. ఒక గుర్తింపు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ పార్ట్నర్ ఒక గుర్తింపు. ఈ రకంగా ఇవి చేసుకుంటూ నేను చెప్పినటువంటిది ఒక్కొక్క లగ్నానికి ఏదైతే చెప్పానో ఇవి చేస్తూ మీరు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.